నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిద్దిపేటలో నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఒక అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్న నుంచి ఒక ట్రెండింగ్గా అటు వైరల్ అవుతా ఉంది. అటు మంత్రులు వివేక్ వెంకటస్వామి అటెండ్ అయ్యిండు, ఎమ్మెల్యే హరీష్ రావు, దాని తర్వాత ఎంపీ రఘునందన్ కూడా అటెండ్ అయ్యింది. ఈ మీటింగ్లో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు లేదా అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఈ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ పని వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆలోచించాల్సినది వీళ్ళ ఈ సన్యాసులకు, ఈ సోయలేని వ్యక్తులకు కనబడట్లేదు. ఎవడైతే నాకేంటిలే, నా పని మాత్రం నేను చేసుకపోతలే అన్న చందంగానే ఈ సన్యాసులు కనబడతా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఈ పెద్ద మనిషి ఒక అధికారి, ఈ పెద్ద మనిషి గవర్నమెంట్ అఫీషియల్ అధికారి. సో అక్కడ మీటింగ్ జరుగుతుంటే ప్రజలకు అవసరాల కోసం ప్రజలకి ఏ విధంగా పథకాలను ముందు తీసుకెళ్లాలా లేదా సమస్యల పైన ఎట్లా తీసుకెళ్లాలని మాట్లాడుతుంటే ఇటువంటి పెద్ద మనుషులు, సోకాల్డ్ పెద్ద మనుషులు కొంతమంది, చాలా మంది ఉన్నారు. కొంతమందికి చూపించే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఉన్న ఫీడ్ వరకు. ఈ పెద్ద మనిషి చూడండి ఎంత మంచిగా రీల్స్ చూసుకుంటున్నా. చూడండి, ఈ పెద్ద మనిషి కాదు, నా దగ్గర ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు. ఇగో చూడండి, ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి, వెనకాల ఉన్న పెద్ద మనుషులు, ఈ పెద్ద మనిషి, ఎవరి వాళ్ళు ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళకు ప్రజల మీద, ప్రజల సొమ్ము తింటూ, ప్రజలు కట్టిన పనులతోటి జీతాలు తీసుకుంటూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇటువంటి వాళ్ళపైన గవర్నమెంట్ చర్యలు ఎట్లా తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ ఒక సిద్దిపేట జిల్లాకే ఈ అధికారులు లేరు. ప్రతి జిల్లాలో, ప్రతి ఆఫీస్లో ఇట్లాంటి టైంపాస్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మనకు బాగా ఇంటర్నెట్లో ట్రోల్ అవుతూ ఉంటుంది. ఎస్బీఐ అధికారులు ఏ విధంగా వివరిస్తారనే దాని గురించి బాగా ట్రోల్ అవుతూ ఉంటాం. మనం చూసాం కూడా. ఏంటంటే అక్కడ వెనకాల ఒక ఆమె ఎంతో బిజీ ఉన్నట్టు పేకాట ఆడుతుంటుంది ఆన్లైన్లో. ముందు వాళ్ళు కౌంటర్లు నిలబడతారు, కొద్దిసేపు అయినాక లంచ్కే బాధ అంటారు, ఈ కౌంటర్ కదా ఆ కౌంటర్, అది బాగా వైరల్ అయింది. సేమ్ ఇదే పరిస్థితి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఇట్లనే ఉంది. ప్రజలకు అసలు ఎక్కడ కూడా పనులు జరగట్లేదు. ఈ సిద్దిపేట యంత్రాంగమనే కాదు, యావత్ తెలంగాణలో ఎంతమంది అధికారులు అంతమంది, ఒక 10% మంది మాత్రమే ఖచ్చితంగా ఫోకస్ చేస్తా ఉన్నారు. మిగతాలంతా కూడా ఇటువంటి వ్యక్తులు, ఇక్కడ వ్యక్తి ఈయన ఏదో ఆలోచిస్తున్నాడు, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో చేస్తున్నాడు. సో వీళ్ళంతా కూడా, ఈ వ్యక్తులంతా కూడా ఒకరైనా కాదు, మంచిగా స్క్రోల్ చేసుకుంటూ ఒకరు పడుకుంటున్నారు, ఒకరు చూస్తున్నారు, ఒక రీల్స్ నవ్వుతున్నారు. ఇటువంటి వాళ్ళని తీసేసి ఇప్పుడున్న యువతకు గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని ఇటువంటి ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేసి డైరెక్ట్ ఉద్యోగాలకు పీకి పడేసి ఆ ప్లేస్లో యువతకి ఇస్తే వీళ్ళకన్నా మంచిగా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ. సో ఇప్పటికైనా అధికారులు కూడా సోయి తెచ్చుకోవాలి. ఇటువంటి అధికారులను పెంచి ఒక్కొక్కరికి మళ్ళా లక్షల్లో జీతాలు, లక్షల్లో చేసేది 2 గంటల పని కాదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉద్యోగులు మనం ఏమన్నా అన్నాం అనుకో, వీళ్ళకి సంఘాలు రోడ్డు పైకి వస్తారు, ధర్నాలు చేస్తారు. ఇదే సంఘాలు మళ్ళా ప్రజలకు అందాల్సిన పనుల గురించి, ప్రజలకు చేయాల్సిన పనులు, జాప్యాలు, బిల్లుల కోసం మాత్రం స్పందించరు. ఎందుకంటే వాళ్ళ పని కాదు, అది గవర్నమెంట్ పని. తీసుకునేది మాత్రం ప్రజల సొమ్ము, పాడేది మాత్రం వాళ్ళ పాట, పని చేసేది మాత్రం ఎవరికి లేదు. సో ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఇది ఒక నిదర్శనం. సో ఇది ఇవాళ వీడియో. ఇట్లాంటి వీడియోలు చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.